ఆర్జీవీ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. చట్ట విరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో ఆర్జీవీ కోరారు. ఆర్జీవీ పిటిషన్ను నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. తాను ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారంటున్నారు ఆర్జీవీ. ఏపీ హైకోర్టులో ఆర్జీవీ మరో పిటిషన్ ని దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్టుపై ఇన్ని కేసులు నమోదు చేస్తున్నారంటూ ఒక పిటిషన్ వేశారు. చట్ట విరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో ఆర్జీవీ కోరారు. ఆర్జీవీ పిటిషన్ను నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, రామ్ గోపాల్ మన ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నేను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాను, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఒక విషయంపై చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు నమోదు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికైనా సరే హైకోర్టు స్పందించి నా మీద కేసులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్లో పేర్కోవడం జరిగింది. ఈ కేసులు పెడుతున్నాయి, నమోదు చేయకుండా ఉండేందుకు కూడా ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరో విధంగా ఏదైతే ఉందో ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులు అన్నిటి మీద పిటిషన్ సంబంధించి క్యాష్ చేయాలంటూ పిటిషన్ అయితే పేర్కోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ తాను ఒక వ్యక్తి మీద కొంతమంది మీద వ్యక్తిన పోస్టులకు సంబంధించి ఎక్స్ వేదికగా అదే పోస్టులు పెట్టాను, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నా మీద కేసులు పెడుతున్నారో చెప్పాలంటూ పిటిషన్లు అయితే పేర్కోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ తాను చేసిన అటువంటి పోస్టులకు సంబంధించి ఈ రకంగా పోలీసులను ఇబ్బంది పెడుతూ అధికార పార్టీ నాయకులు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా గురి చేస్తున్నారంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. ఈ కేసుకు సంబంధించి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పటికైనా సరే హైకోర్టు స్పందించి నన్ను వర్చువల్ గా విచారించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, కావాలని నన్ను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పుడు నిన్న రెండు విధంగా పార్ట్ 1 పార్ట్ 2 విధంగా సోషల్ మీడియా వేదికగా తను విమర్శలు అయితే చేయడం జరిగింది. నేను ఒక వ్యక్తి మీద పోస్టులు పెట్టాను, ఆ వ్యక్తి కాకుండా మరో వ్యక్తులు నా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటూ పేర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే 80 నుంచి 90% మంది ప్రజలు జైల్లోనే ఉంటారు అంటూ పేర్కోవడం జరిగింది. ఏదైనప్పటికీ నా మీద పోలీసులు కక్ష సాధింపు చర్యలుగా వ్యవహరిస్తున్నారంటూ చెప్తున్నాడు. ఇప్పటికైనా సరే స్పందించి నా మీద ఎలాంటి ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ పేర్కొన్నాడు. ఇది ఏదైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ సంబంధించి ఇప్పటికే 4 ప్రత్యేక టీంలు ఇటు తమిళనాడు, కోయంబత్తూరు, మరో 2 టీంలు హైదరాబాద్ లో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. 4 రోజుల నుంచి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉండి సోషల్ మీడియా వేదికగా అతను ఇలాంటి పోస్టులు పెట్టడం కూడా పోలీసులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చాము, 41 నోటీసులకు వచ్చి స్పందించి తమకు విచారణకు హాజరయ్యి ఏం జరిగిందనేది మాకు తెలియజేయాలి. అలా తెలియజేయకుండా ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా మా మీద పోస్టులు పెడుతూ ఇలాంటి చర్యలు పడపడడం ఎంతవరకు సబబు అంటూ పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే వర్మ అజ్ఞాతంలో వీడి 41 నోటీస్ ఇచ్చిన విధంగా ఏదైతే ఉందో ప్రకాశం జిల్లా మధ్యపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి తన విచారణకు హాజరయ్యి ఈ పోస్టులు ఎందుకు పెట్టాడు, ఎవరు పెట్టాల్సి వచ్చింది, ఎవరు ప్రోద్బలంతో ఎక్స్ట్రా పోస్ట్ చేశాడు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టారు అనేది, తన బ్యాక్గ్రౌండ్ ఎవరుండారు అనేది చెప్పాలి. అవి చెప్పి మాకు విచారణ సహకరిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు పోలీసులు వర్మ కోసం గాలిస్తుంటే సోషల్ మీడియా వేదికగా వర్మ విమర్శలు, అదేవిధంగా కోర్టు సంబంధించి తన పిటిషన్ వేయడం ఒకంత ఆసక్తిగా నెలకొంది. ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అతను దాఖలు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టు ఎలా డైరెక్షన్ చేస్తుంది అనేది, దాన్ని హైకోర్టు చేసే డైరెక్షన్ సంబంధించి వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉండి కొంతమంది మీడియా వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా కొంతమంది మీడియా వ్యక్తులతో అతను ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా పోలీసులు చాలా ఆగ్రహం తెప్పించే విధంగా చర్యలు చేపడుతుంది. థాంక్యూ తిరుమలరావు.